పవన్ కళ్యాణ్ హరిహర మల్లు సినిమాకు 600 రూపాయల ప్రీమియర్ టిక్కెట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం రాజకీయ కలకలం రేపింది. పుష్ప 2 స్టాంపీడ్ తర్వాత ఇటువంటి సౌకర్యాలను నిషేధిస్తామని రేవంత్ రెడ్డి చేసిన ప్రతిజ్ఞకు ఈ నిర్ణయం విరుద్ధంగా ఉంది. నిర్మాత ఏఎం రత్నం అనుమతులు భద్రపరచడంలో రోహిన్ రెడ్డి, రేవంత్ రెడ్డి సహాయకుడికి క్రెడిట్ ఇచ్చారు. ఈ స్పెషల్ షో జూలై 23వ తేదీన రాత్రి 9 గంటలకు ప్రదర్శించబడుతుంది. 2025 జూలై 19వ తేదీన చేసిన అధికారిక అభ్యర్థన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలంగాణ నుంచి బ్రేకింగ్ న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు ఆరోపించారు. ఎన్నికల లాభం కోసం ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. బీసీలకు అన్యాయం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతోంది. వెల్లికకత్తు శంకరన్ అచ్యుతానందన్ అలియాస్ కామ్రేడ్ విఎస్ తిరువనంతపురంలో 21 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన సిపిఐ స్థాపక సభ్యుడు. 2006 నుంచి 2011 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. కేరళ రాజకీయాల్లో ఒక యుగం ముగిసింది. ఆయన వారసత్వం ఒక మహోన్నత నాయకునిగా గుర్తుండిపోతుంది. తిరువనంతపురంలోని రాష్ట్ర సచివాలయంలో దర్బార్ హాల్లో అచ్యుతానందన్ పార్థివదేహానికి నివాళులు అర్పించనున్నారు. అవినీతిని అరికట్టడంలో కీలకమైన చర్యలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాంప్రస్థ గ్రూప్ డైరెక్టర్ మరియు ప్రమోటర్ను 100 కోట్ల రూపాయల బిల్డర్ బయర్ మోసాలలో పాల్గొన్నారనే ఆరోపణలపై అరెస్టు చేసింది. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో రాంప్రస్థ గ్రూప్ ఒక ప్రసిద్ధ సంస్థ. మౌలిక సదుపాయాల ప్రణాళిక మరియు అమలులో అవినీతిపై ఆందోళనలు ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్య అటువంటి సమస్యలను పరిష్కరించడంలో ఒక పెద్ద చర్యగా పరిగణించబడుతోంది. బ్రేకింగ్ న్యూస్. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న వారికి సంక్షేమ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం 681 మంది కొత్త డయాలసిస్ రోగులకు సామాజిక భద్రత పెన్షన్లు మంజూరు చేసింది అని పంచాయతీరాజ్, మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క తెలిపారు. ఆర్థిక మరియు ఆరోగ్య భద్రత కోసం మొత్తం లబ్ధిదారుల సంఖ్యను 8721కి పెంచారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బ్రేకింగ్ న్యూస్. 3200 కోట్ల రూపాయల స్పిరిట్ కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడైన మిథున్ రెడ్డిని న్యాయ నిర్బంధంలో ఉంచారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కుంభకోణంలో 3500 కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్లు చెబుతున్నారు. సిట్ బృందం దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో అనేక మంది ఉన్నతాధికారులు, నేతల ప్రమేయం ఉంది. మిథున్ రెడ్డి అరెస్టుతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అరెస్టులు, అవినీతి ఆరోపణలతో వారిని టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నాయుడు ప్రజాస్వామ్యాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితులను ఫ్రేమ్ చేయడానికి నాయుడు మద్యం కుంభకోణం స్క్రిప్ట్ చేశారని వైసీపీ ఆరోపించింది. ఈ కుంభకోణంలో 3500 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్లుగా ఇచ్చినట్లు చెప్పారు. తమ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికి నాయుడు ప్రభుత్వం నేతలను అరెస్టు చేస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండు వైపుల ఆరోపణలు చేసుకోవడంతో పరిస్థితి తీవ్రతరం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాలను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. $100 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తిరుపతి సమీపంలోని శ్రీ సిటీ, కర్నూలు సమీపంలోని ఓర్వకల్, కొప్పర్తి, హిందూపురం వంటి ప్రాంతాలు ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమలకు అనుకూలంగా ఉన్నాయి. కొత్తగా రూపొందించిన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4లో భాగంగా మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ కోసం ప్రత్యేక విధానాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్. 74 సంవత్సరాల భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆరోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముకు సమర్పించిన లేఖలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. రాజ్యసభ చైర్మన్గా మాన్సూన్ సెషన్ మొదటి రోజును నిర్వహించిన తర్వాత ధన్కర్ రాజీనామా చేశారు. ఆయన 2022 నుంచి ఉపరాష్ట్రపతిగా సేవలందించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67A ప్రకారం రాజీనామా వెంటనే అమలులోకి వచ్చింది. ధన్కర్ తన ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడానికి, వైద్య సలహాలను పాటించడానికి రాజీనామా చేశారు.
బ్రేకింగ్ న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానం 4 మంది నాన్ హిందూ ఉద్యోగులను అలిఖిత మతాన్ని ఆచరించారనే ఆరోపణలతో సస్పెండ్ చేసింది. సిపిఐ ఈ సస్పెన్షన్లను తీవ్రంగా ఖండించింది. మొత్తం 20 మంది ఉద్యోగులను ఇప్పటివరకు సస్పెండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నాన్ హిందూ ఆచారాలకు కట్టుబడి ఉన్న ఉద్యోగులపై చర్యలు తీసుకుంటోంది.